వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ నోరు నరం లేని నాలిక ఏదో ఒకటి వాగి ఆయనకు కష్టాలు తెచ్చిపెడుతూనే ఉంటుంది. ఈసారి ఆయన జారిన నోరు ఆయనకే కాదు ఆ దేశానికి కూడా చాలా కష్టాలు తెచ్చిపెట్టబోతోందట. జాలిపడి ఫోటో ఇచ్చా అన్నాడు ట్రంప్. మేము ఫోటో కోసం భిక్ష అడగలేదు అన్నది మెలోని. అంతర్జాతీయ దౌత్య మర్యాదలను మట్టి కరిపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరైనా సరే ఆయన తన సగం పదవీ కాలాన్ని కేవలం తమ మిత్ర దేశాలకు క్షమాపణలు చెప్పడానికే సరిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రంప్ ప్రవర్తనతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతలా దెబ్బతింటున్నాయి. ట్రంప్ ఈసారి మర్యాదపూర్వక సరిహద్దులన్నీ దాటేశారు. ఇటాలియన్ ఛానల్ LA7 నివేదికల ప్రకారం G7 సదస్సులో ఇటలీ ప్రధాని మెలోని నాతో ఎలాగైనా ఫోటో దిగాలని తెగ ఆరాటపడ్డారని, ఆమెను చూసి జాలిపడి మాత్రమే నేను ఆ ఫోటోకు ఒప్పుకున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక దేశాధినేత మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా? ఈ మనిషి ప్రపంచ దౌత్యాన్ని పూర్తిగా నేలమట్టం చేసేశారు. ఈ దారుణమైన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటలన్నీ పచ్చి అబద్ధమని, నేను కానీ నా దేశం ఇటలీ కానీ ఎప్పుడూ ఎవరిని దేహి అని భిక్ష అడగలేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాదు వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ దేశం మొత్తాన్ని అవమానించడమేనని పేర్కొంటూ ఇటలీ విదేశాంగ మంత్రి యాంటోనియో తాజాని జూన్ 21, 22 తేదీల్లో జరగాల్సిన తన అధికారిక అమెరికా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ట్రంప్ నరం లేని నాలిక చేస్తున్న పనులకు ఆ దేశం మొత్తం భారీ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఇలాంటి నాయకుల ముందు మన మోదీ గారు 100 రెట్లు బెటర్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.